బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైపోయింది. ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు చేస్తున్న వేధింపులను భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మాడుగులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కళ్యాణి డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటుంది. కాగా అదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కళ్యాణిని గత కొంతకాలంగా వేధిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామని బెదిరించారు. యువకుల వేధింపులు ఎక్కువ కావడంతో కళ్యాణి ఈ నెల 6న పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కళ్యాణి కన్నుమూసింది. ఆసుపత్రిలో జడ్జికి కళ్యాణి ఇచ్చిన మరణ వాంగ్మూలంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 6వ తారీఖున ఈ మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో ఒక అన్మ్యారీడ్ ఉమెన్ ఆమెని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఆమె డైయింగ్ డిక్లరేషన్ రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారు. ఆ డైయింగ్ డిక్లరేషన్లో ఆమె అదే విలేజ్ కుక్కడం విలేజ్కి చెందిన ఒక శివ, మధు వీళ్ళిద్దరు కూడా ఆమెని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నారు, దానివల్లే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా అనేటటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. ఈ క్రమంలో మొన్న 9th నిన్న మార్నింగ్ ఆమె చనిపోయింది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండలో పిఎంఈ అది చేసి నిన్న సాయంత్రం వరకు ఆమె క్రిమేషన్స్ అన్నీ వాళ్ళ గ్రామంలో జరిగినాయి. దానికి సంబంధించిన నిందితులు ఒకళ్ళు దాంట్లో మధుకర్ అనే అతను ఈమె డైయింగ్ డిక్లరేషన్లో అతని పేరు చెప్పిందని తెలిసిన తర్వాత అతను కూడా కొన్ని స్లీపింగ్ పిల్స్ వేసుకొని అతను ఒక సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. బట్ అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఎక్యూజుల్లో ప్రస్తుతం ఒక ఎక్యూజర్ మా కస్టడీలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇద్దరు యువకుల ప్రేమ వేధింపులు భరించలేక నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడ గ్రామానికి చెందిన కళ్యాణి ఆత్మహత్య చేసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, నల్గొండ జిల్లాలో ప్రేమ వేధింపులు తద్వారా యువతి ఆత్మహత్య, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? రాజేష్, ప్రస్తుతం మాడుగులపల్లి రహదారి పైన ధర్నా కూడా నిర్వహించారు. ఈ రోజు ఉదయం నిందితుల్ని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. దీంతో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు అక్కడ చేరుకొని జడ్జి వాంగ్మూలం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుందని నచ్చజెప్పడంతో ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ ఘటన 9వ తారీఖున చోటు చేసుకుంది. కళ్యాణ్ అనేటువంటి ఒక 18 సంవత్సరాల యువతి ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి యువకులు, పక్కింటికి సంబంధించినటువంటి మధు, అదేవిధంగా అదే గ్రామం చెందినటువంటి శివ, వీళ్ళిద్దరు కూడా జులాయిగా తిరుగుతుంటారు. అయితే ఇంటర్లో వీళ్ళు క్లాస్మేట్స్ కావడంతో కొంత పరిచయంతో అమ్మాయితో పరిచయం పెంచుకొని ప్రేమించాలని ఇద్దరు యువకులు కూడా వేధించారు. అప్పుడప్పుడు ఉన్నటువంటి ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పెడతాం, ట్విట్టర్ లో పెడతాం, ఇన్స్టాగ్రామ్ లో పెడతాం అని చెప్పి ఆమెను బెదిరించడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి కళ్యాణి ఈ నెల 6న గడ్డి మందు దాగి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో 3 రోజుల పాటు కూడా మృత్యుతో పోరాడి 9వ తారీఖున మృతి చెందడం జరిగింది. దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇట్లా బెదిరింపులకు పాల్పడడంతోనే యువత ఆత్మహత్య చేసుకుందని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరిని కూడా రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రేమ వేధింపులకు ఒక యువతి బలి కావడంతో ఆ గూడెంలో అయితే విషాచారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాము.